ఓకే, దీంట్లో కూడా ఉంటుంది కొంచెం చిక్కదనము. ఇది ఎక్కువ చిక్కదనం ఉంది, అంటే ఇది పాతది. ఇది 1 వీక్ ఓల్డ్. 1 వీక్ కాదు, నేను వైజాగ్లో ఉన్నాను, అంటే ఒక 5 days ఓల్డ్. సో ఇది చెడిపోదు. ఏ టైట్లో మనము స్లైమ్ తీసుకొని మళ్ళీ 3 rounds చేయొచ్చు. సో 3 రోజులు మ్యాక్సిమం 7 రోజులు తర్వాత చెడిపోతుంది. ఆ గ్యాస్ స్టెబిలైజ్ చేసుకుంటే అప్పుడు ఏం కాదు. తర్వాత దీంట్లో ఇంకొకటి జాగ్రత్త పడాల్సింది, సెకండ్ థర్డ్ హైడ్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ స్లైమ్ వడగట్టి పెట్టినాక ఇమీడియట్గా సాల్ట్ కలపాలి. సెకండ్ రౌండ్ చేసినప్పుడు మళ్ళీ అది దీంట్లో కలుపుకొని మళ్ళీ సాల్ట్ వేసి పెట్టాలి. కానీ ప్రతిసారి, ఎందుకంటే అది నిలువ ఉండదు, విడిగా నిలువ ఉండదు. సో ఒకవేళ మీరు సెకండ్ థర్డ్ రౌండ్లో స్మెల్ బాగాలేదనుకోండి, అది డిస్కార్డ్ చేసేయండి. కలిపితే మొత్తం బ్యాచ్ స్పాయిల్ అయ్యింది. అదొకటి జాగ్రత్త. ఇప్పుడు సెకండ్ రౌండ్కి అవర్స్ అంతేనా? సెకండ్ రౌండ్కి మీకు ఒక 6 hours సరిపోతాయి. థర్డ్ రౌండ్కి 1 hour సరిపోతుంది. సో 2 rounds చాలు. లైక్ మళ్ళీ మీకు నేనైతే 5 rounds కూడా చేస్తాను, బట్ చాలా ఇది కమ్మగానే ఉంది. గురుగారు ఇప్పుడు ఎన్ని రకాలు, ఇప్పుడు బెండకాయది అన్ని కూరలకి మళ్ళీ కొంచెం స్మెల్ వస్తుంది, ఆ కోకోనట్దే అన్నింటికన్నా లేదు, ఇది న్యూట్రల్ అయిపోతుంది. యాష్ గార్డ్ న్యూట్రల్ ఉంటుంది, కోకోనట్ వాటర్ న్యూట్రల్ ఉంటుంది, రైస్ది కూడా న్యూట్రల్ ఉంటుంది. రైస్తో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మడి వంటలు చేస్తున్నారు, ఇది అన్నం నిన్న వండినాము ఇవాళ ఎట్లా వాడాలి అనేది థాట్తోనే నేను ఇవన్నీ మిగతావి కూడా చేశాను. ఇప్పుడు కోకోనట్ దాన్ని డైరెక్ట్ మిక్స్ చేయొచ్చు, ఇది డైరెక్ట్ మిక్స్ చేయొచ్చు. యాష్ గార్డ్ డైరెక్ట్ చేయొచ్చు, కోకోనట్ వాటర్ డైరెక్ట్. ఓన్లీ గంజి మాత్రమే ఫర్మెంట్, గంజి ఫర్మెంట్ చేయాలి, మిగతా మెథడ్స్ అన్ని డైరెక్ట్. అంటే గంజిలో లైఫ్ లేదు, సో ఫర్మెంట్ చేయాలి. సో దీని అప్లికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా క్యాబేజ్ పికిల్ చేయాలి అంటే ఒక పెద్ద బౌల్ కావాలి కదా. చెప్పండి గురుగారు, మాకు అర్థమైపోతుంది. అర్థమైపోతుందా? ఓకే. సో దీంట్లో బయోసాల్ట్ వేసుకోవాలి, జీలకర్ర, ఎల్లిపాయలు, మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ దాంట్లో వేసి మిక్స్ చేసి బాటిల్లో పెట్టడమే. అంతే. డైలీ మిక్స్ చేయాలి. ఎట్లా మిక్స్ చేయాలంటే లే యాక్చువల్లీ ఇది టైట్ ఉంది, దీంట్లో జీలకర్ర ఎక్కువైంది, అంటే బాగా మిక్స్ చేయాలి. మామూలుగా బయోసాల్ట్ వేసాం, దీంట్లో ఉప్పు లేదు, వాటర్ లేదు. బయోసాల్ట్ దీంట్లో ఎంత వేసాము, ఇప్పుడు కిలోకి 20 ml అంత, అది ఎంతుందో చూసుకొని అందాజగా వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. డైలీ మూత తీసి పెట్టాలి, అంతే. చేసినప్పుడు ఏమన్నా వేలతో ఇలా అనడం అవసరం లేదు, జస్ట్ వేసి అదే కారం. ఇప్పుడేమో ఇదేమో ప్లేన్. ఇప్పుడు దీంట్లో కారం కావాలి అంటే మిరప్పొడి, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి. ఇప్పుడు ఇది పికిల్ చేస్తాం చూడండి, ఇది దీంట్లో నూనె లేదు, ఉప్పు లేదు, నిమ్మకాయ పికిల్ అన్ని మిక్స్ చేసేసాము, బయోసాల్ట్ వేసాము. ఇప్పుడు తిన్నారు కదా గాజర్ పికిల్, మిక్స్ చేసేసుకొని బయోసాల్ట్ వేసుకోవాలి. అట్లా అంతే. ఆప్షన్స్, స్పైస్ ఆప్షన్స్ మీ ఇష్టం. తడి తగలొద్దు. మామిడి అల్లము, పచ్చిమిర్చి చేయి పెట్టద్దు, జస్ట్ వాసన చూడండి అంతే. ఇది కొంచెం జాగ్రత్త, ఇవన్నిట్లో చేయి పెట్టకూడదు, వుడెన్ స్పూనే వాడుకోవాలి, తడి తగలొద్దు. ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదు, పెడితే దాంట్లో వాల్యూస్ పోతాయి, బయట నిల్వ ఉంటాయి. ఎక్కువ చేసుకున్నా ఉంటాయి నిల్వ, బట్ అలవాటు కావాలి కాబట్టి ఫస్ట్ కొంచెం చేసుకుంటే. ఇది టమాటా, అదే ఇప్పుడు మనం టమాటా, కొత్తిమీర అన్ని కలిపి చేస్తున్నాం. సాస్ లాగా మీకు దీని వీడియో పంపిస్తాను, లైక్ సాల్సా సాస్ లాగా చేసుకోవచ్చు.
చపాతీకి బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు ఏం చేయాలన్నారు? టమాటా, కొత్తిమీర, ఎల్లిపాయలు, మసాలా స్పైసెస్ అన్ని మిక్స్ చేసి పెట్టాలి. బయోసాల్ట్ అన్నిట్లో. ఇప్పుడు టమాటా జ్యూస్ చేయాలనుకోండి, టమాటా జ్యూస్ లో సేమ్ 2% బయోసాల్ట్ వేసి బట్టలో పిండేస్తే ఆ జ్యూస్ నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ చేయాలంటే ఇప్పుడు టమాటా పేస్ట్ చూసారు కదా, దానికి మాత్రము ఆ తడి వెళ్ళిపోవాలి. సో బయోసాల్ట్ వేసాక ఒక సిరామిక్ ట్రేలో పెట్టేసి ఎండలో పెట్టాలి, గుట్ట కప్పేసి ఎండలో పెట్టేస్తే తడి వెళ్ళిపోతుంది. అది రుబ్బుకొని పెట్టుకోవాలి. అదే నిలవ పచ్చడి నిల్వ అంతే. చింతపండు నిల్వ పెట్టుకోవచ్చు. ఇది చింతపండు జ్యూస్. చింతపండు ఏం చేయాలంటే చింతపండు కొంచెం వాటర్ వేసి బయోసాల్ట్ వేసి పెట్టాలి. మరుసటి రోజుకి మెత్తగా అవుతుంది. అది మనము బట్టలో పిండేసి పెట్టుకున్న పల్ప్ ఉండిపోతుంది. లేదంటే అట్లాగే మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఆ ఫైబర్స్ తీసేసి నిల్వ పెట్టుకోవచ్చు. అది ఎన్నైనా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు చింతపండు మరిగిస్తారా, ఒకటి గుర్తు పెట్టుకోండి, చింతపండు మరగొద్దు. మరుగుతేనే దోషం. చింతపండు అంటే బాగా మరిగించి తాగితే పేగులు క్లీన్ అయితే. దానికి పద్ధతి ఏంటంటే నానబెట్టుకోవాలి రాత్రి. కావాలంటే వంటలో లాస్ట్ కి వేసుకుంటే సరిపోతుంది. అది లాస్ట్ లో వేసుకుంటే సరిపోతుంది. అంటే లాస్ట్ లో అంటే మరీ పచ్చిగా కాదు, కొంచెం ఉడకాలి అంతే. ఇప్పుడు నిమ్మపండు కూడా అంతే కదా, మనము లాస్ట్ లో వేస్తాం. సో ఇవన్నిట్లో విటమిన్ సి మనకు ఎక్కువ వేడికి పోతాయి. ఎక్కువ మరుగుతే కూడా దాంట్లో దోషం వస్తుంది. పోతుంది. అది సిరామిక్ నైఫ్ మట్టికి తగలొద్దు, అది చూసుకో. చక్కర ఏదో. సో ఇప్పుడు అవన్నీ బాటిల్లో వేసేసాయో ముక్కలు, ఏదో ఆ ముక్కలన్నీ దీంట్లో మెల్లగా